కాలం అఖిలాండ కోటి బ్రహ్మాండాలకు ఆయువు. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు మారుతున్న మారని ఏకైక సత్యం శ్రీరామతత్వం. త్రేతాయుగంలో దుష్ట శిక్షణ కోసం వెలిసిన శ్రీరామచంద్రుడు తన అవతార ఫలాన్ని పూర్తి చేసుకున్నాడు. మానవ అవతారాన్ని చాలించి తిరిగి వైకుంఠానికి పయనమయ్యాడు. కాని ఈ భూమి మీద ఆయన అడుగుజాడలు చెరిగిపోలేదు. తనని నమ్ముకున్న ఒక భక్తుడి కోసం ఆయన మళ్లీ దిగిరాక తప్పలేదు. శ్రీరాముడిని ఎప్పటికీ తన గుండెలపైనే మోయాలి అని తపస్సు చేసిన భద్రుడి కోరికను తీర్చడం కోసం అవతారం చాలించిన తర్వాత కూడా శంఖు చక్రాలు ధరించి వైకుంఠరాముడిగా సతీ సమేతంగా ఈ భూమిపై వెలిశాడు ఆ పరంధాముడు. రాముడు నడిచిన నేల, భద్రుడు తపస్సు చేసిన కొండ, భక్త రామదాసు కీర్తనలకి పులకించిన ప్రాంగణం భద్రాచలం. ఒక భక్తుని తపస్సు దేవుణ్ణి ఎలా రప్పించింది, ఆ దేవుడి కోసం ఇంకో భక్తుడు ఈ అద్భుతమైన ఆలయాన్ని ఎలా నిర్మించాడు, ఈ గోదావరి అలల సాక్షిగా చరిత్ర పుటల్లో దాగిన ఆ భద్రాద్రి రామకథను ఇప్పుడు చూద్దాం. పరాక్రమవంతుడు, పరమవీరపుత్రుడు, సర్వశక్తిమంతుడు, అయోధ్య అయోనిజ రాజ్య భోజుడు మన శ్రీరాముడు.